మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక ఉదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 143వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 8వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 143 దావీద్ కీర్తన, దావీదు రాసిన కీర్తన, దావీదు మహారాజు రాసిన కీర్తన 8వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 8వ వచనము: నీ అందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయాన్నే నీ కృపావరమును నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొని వచ్చున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు మహారాజు ఈ రీతిగా దేవుని సన్నిధిలో దేవుడిని గనపరుస్తూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. నీ యందు నేను నమ్మికుంచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని యందు నేను నమ్మికుంచున్నాను, ఉదయాన్నే నీ కృపావరమును నాకు వినిపించుము. హృదయాన్నే నీ కృపావరమును నాకు వినిపించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము కృపావరములు ప్రతి హృదయ కాలము దేవుని వాక్యమును విత్తబడుతుండగా వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యానుసారంగా మనం జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలే. దావీదు మహారాజు అంటున్నాడు, నేను నీ యందు నమ్మికుంచున్నాను, దేవుని నీ కృపావరం నాకు వినిపించుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను, నీ వైపు నేను మనస్సును ఎత్తుకొనిచున్నాను. మన హృదయాన్ని కూడా దేవుని వైపు ప్రతి హృదయ కాలము చూస్తున్నామంటే దేవుని కృప వలనే చూస్తూ ఉన్నాము. రాత్రి గడిచిపోయి ఉదయాన్ని చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్నప్పుడు దేవునిని గణపరచడము, దేవునిని గణపరిచి దేవునిని మహిమపరచడము, దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం కట్టుకోవడమే నిజమైన దేవుని బిడ్డలో ఒక ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గంను నాకు తెలియచేయము. నేను నడవవలసిన మార్గంలో నాకు తెలియచేయమని దావీదు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ రీతిగా మనం ఉదయాన్నే దేవుని మీద ఆధారపడడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ యందు నేను నమ్మికుంచున్నాను, ఉదయాన్నే నీ కృపావరం నాకు వినిపించుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గంను నాకు తెలియచేయము. ప్రతి ఒక్కరం కూడా ఉదయాన్నే ఈ ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహిమపరుస్తూ, యేసయ్యా నేను నడవవలసిన మార్గంలో నాకు తెలియచేయము. ఈరోజు నేను ఏ పని చేయాలనో ఆ పని ఎలాగ చేయాలో నాకు నేర్పించుము అని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని నువ్వు బయలుదేరినప్పుడు దేవుని మార్గంలో నీకు దేవుడు తన మార్గాలను సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 25వ కీర్తన చూసినట్టయితే మొదటి 2 వచనంలో చూసినట్టయితే 25వ కీర్తన మొదటి 2 వచనంలో దావీదు రాసిన కీర్తన 25వ కీర్తన: యెహోవా నీ దిక్కుకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మికుంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నా గురించి ఉత్సాహింపనీయకము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉదయాన్నే దేవుని వైపు చూసి మనం దేవునిని గణపరుస్తూ దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానం ఏ రీతిగా ఉండాలి. యెహోవా నీ దిక్కును నేను చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. యేసయ్యా నీ వైపే నేను చూస్తున్నానయ్యా, నా ఆత్మను నీ వైపు చూస్తూ ఎత్తుకొనిచున్నాను అని మనం కూడా మన జీవితాలలో దేవుని వైపు చూసి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తూ, నా దేవా నీ యందు నేను నమ్మికుంచున్నాను, నా దేవా నా యేసయ్య నేను నీ మీద నేను నమ్మికుంచున్నాను. ఈ హృదయకాలము నేను ఏమై ఉన్నానో నీ కృప వల్లనే ఉన్నాను, నా మార్గాలని సరళం యేసయ్య అని ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నా గురించి ఉత్సాహింపనీయకము. ఒకవేళ మనకు అనేక సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనేక మంది శత్రువులు కూడా ఉండొచ్చు. వీటన్నిటి విషయంలో నువ్వు ఉదయాన్నే లేచి దేవునిని ఘనపరిచే బిడ్డగా, దేవునిని మహిమపరిచే బిడ్డగా ఉన్నట్టయితే దేవాది దేవుడు అప్పుడు దేవుడు
మన మార్గాలని సరళం చేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ యందు నేను నమ్మికొంచున్నాను, దయాననే కృపావరము నాకు వినిపించుము. కృపావరము, దేవుని వాక్యం అనే కృపావరము. ఉదయాన్నే దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపడము, మనం పడకల మీద నుంచి లేవగానే కొద్ది సమయము దేవునితో గడపడము ప్రారంభించాలి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసి నేటికి 6వ దినంలో మనం ప్రవేశించున్నాము. ఉదయాన్నే కొద్ది సమయము దేవునితో గడపడం నేర్చుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుగా ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ప్రతిరోజు దేవునిని కనిపెట్టుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయమని అడుగుతా ఉన్నాడు. ఉదయాన్నే నేను నడవవలసిన మార్గంలో నాకు తెలియచేయమని దావీదు అడుగుతా ఉన్నాడు. మనం చూస్తాం చాలా సందర్భంలో కూడా. మరి చూసినట్టయితే సామెతల గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 5-6 వచనంలో చూసినట్టయితే, నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన జీవితాన్ని అంతా కూడా దేవుని చేతిలో పెట్టాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారం ఒప్పుకో, దేవుని అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు నీ మార్గంలో నీ త్రోవలు సరళం చేయబడతాయి. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దావీదు కూడా తన జీవితకాలం అంతా కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాడు కాబట్టి దేవాది దేవుడు దావీదుని రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాడు. అక్కడ ఉన్నా కానీ దావీదు తన నిత్యము దేవునిని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం కూడా దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 143 దావీదు కీర్తన 9వ వచనం, యెహోవా నేను నీ మార్గము జాచి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించుము. దావీదు తన జీవిత కాలం అంతా కూడా పోరాడుతూ ఉన్నాడు. ఒక దిక్కు శత్రువులతో, ఒక దిక్కు తన కుటుంబ సభ్యులతో, కుమారులతో. ఇవన్నీ పోరాటంలో కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి మొరపెడతా ఉన్నాడు. యెహోవా నీ మార్గముకు జాచి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించుము. నా శత్రువుల నుంచి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 23వ దావీదు కీర్తనలో దావీదు రాసిన ఈ కీర్తనలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచిన నూనెతో నా తల అంచున్నదే. దావీదు తన శత్రువుల ఎదుట భోజనము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేశాడు. దావీదు ఏ శత్రువులు అయితే వారు ఉన్నారో ఆ శత్రువుల ఎదుట దేవుడు దావీదుకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రతి దినము మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని భయపరిచినప్పుడు దేవుడు మన శత్రువుల సైతము వారిని మనకు మిత్రులుగా చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే 10వ వచనము, నీవే నా దేవుడు అని నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. హల్లెలూయా. దేవా, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పు, నీ మార్గములను నాకు నేర్పు. ప్రతి హృదయ కాలము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ఈ వాక్య భాగం చూసినట్టయితే, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నీవే నా దేవుడు అయ్యా, నీవే నా సర్వమయ్యా, నీవే నన్ను నడిపించయ్యా. నేను ఈ పని చేయాలనుకుంటున్నానయ్యా. ప్రార్థన చేసుకొని అయ్యా ఈ యొక్క పనిలో నాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేసే దేవాతి దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగల నీ ఆత్మ సమతగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. హృదయ కాలం కూడా దేవాతి దేవుడు ఎక్కడ నువ్వు ప్రాంతంలో జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావో దేవుడు అక్కడ నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు దేవాతి దేవుడు నీకు సమృద్ధిని దేవుడు దయచేయను గాక. నీ జీవితంలో కూడా నీవు కూడా ఈ రీతిగా పలకాలి, నీవే నా దేవుడు,
నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నేర్పు. నీ మార్గంలో నాకు తెలియచేయి. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ విషయాల్లో నాకు తెలియచేయి అని నువ్వు ప్రార్థన పూర్వకంగా హృదయకాలంలో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ప్రార్థన చేసి వాక్యాన్ని నువ్వు చదువుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ మార్గాలను సరళం చేస్తాడు. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దయగలని నీ ఆత్మ సమత గల ప్రదేశమందు నన్ను నడిపించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మార్గాల గురించి ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవాలి. 25వ దావీదు కీర్తన చూసినట్టయితే 4-5 వచనంలో చూసినట్టయితే, యెహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము, నీ త్రోవలో నాకు తేటపరచుము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మార్గంలో నువ్వు కనిపెట్టుకోవాలంటే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నీ ప్రవర్తన అంతటి కూడా దేవునికి అధికారం ఇచ్చినప్పుడు దేవాది దేవుడు నీ యొక్క మార్గంలో సరళం చేస్తాడు. దేవుని వాక్యం అంటుంది, యెహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము, నీ త్రోవలో నాకు తేటపరచుము. నన్ను నీ సత్యంను అనుసరింపజేసి నాకు ఉపదేశమును చేయము. నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. మనం సజీవులకలు ఉన్నామంటే మనం గొప్పవారమని కాదు, మంచివారమని కాదు, బలవంతులమని కాదు, మన ఐశ్వర్యం బట్టి కాదు, మన ధనము కాదు, కానీ దేవుని కృపావరము, దేవుని యొక్క కృపావరములు, దేవుని వాక్యంలో దేవాది దేవుడు మనల్ని ఎదిగింపజేస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడు, మన కుటుంబంలో దీవిస్తున్నాడు, మన ప్రయాణంలో దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు వెళ్తున్న మార్గం అంతా కూడా దేవుడు తన కృపలో నిన్ను నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మహారాజు ఈ రీతి అంటా ఉన్నాడు, యెహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. యేసయ్యా, నీ త్రోవలయ్యా, మా త్రోవలు కాదయ్యా, మా ఇష్టానుసారంగా కాదయ్యా, మా చిత్తానుసారంగా కాదయ్యా, నీ చిత్తానుసారంగా నీ త్రోవలను మాకు తేటపరచుము, నీ మార్గంలో మాకు తెలియచేయమని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరుచుకొని దేవునిని మహిమపరిచే బిడ్డగా నువ్వు జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదంటుడు, యెహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యంను అనుసరింపజేసే నాకు ఉపదేశమును చేయము. నీవే నా రక్షణకర్తవైంది, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకున్నాము. దినమెల్లా నేను యేసయ్య కొరకు కనిపెట్టుకొని ఉన్నాను అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీకు జవాబు అనుగ్రహిస్తాడు. తప్పకుండా దేవుడు నీ కుటుంబంని దీవిస్తాడు. తప్పకుండా నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు చేసే పనులన్నింటిలో కూడా దేవుడు నీకు దీవెనకరంగా ఆశీర్వాదంగా చేస్తాడు. ఎప్పుడు దేవుడు చేస్తాడంటే నువ్వు దేవునికి నువ్వు అప్పుగా చెప్పుకున్నప్పుడు. నీ త్రోవలంతటిలో కూడా నీకు సరళం కావాలంటే నీ ప్రవర్తన మొదట దేవునికి అధికారం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే దేవుని అధికారంకి నీ ప్రవర్తన ఒప్పుకుంటావో అప్పుడు నీ మార్గంలో సరళం చేయబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా నీ మార్గం నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యంను అనుసరించి నాకు ఉపదేశమును చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టి ఉన్నాను. దినమెల్లా ప్రతి దినము దేవుని కొరకు కనిపెట్టుకుని బిడ్డలుగా ఉండాలి. ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రతి దినము వాక్యం చదవాలి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే, దేవుని కృప వరమును పొందుకోవాలంటే ప్రార్థన పూర్వకంగా ప్రతి దినము నీ జీవితాన్ని ప్రారంభించాలి. ప్రతి హృదయ కాలం. అందుకే దావీదు నీ అందునే నమ్మికుంచున్నాను, ఉదయాన్నే నీ కృపావరమును నాకు వినిపించుము. ఉదయాన్నే దేవుని యొక్క వాక్యము మన చెవులలో వినబడాలి. మనం పడకల మీద నుంచి లేవగానే లోకానుసారంగా జీవించకూడదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, లోకస్తులుగా మనం ఉండకూడదు. మనం ప్రత్యేకించబడి మన వారమై ఉన్నాము. ఉదయాన్నే దేవుని వాక్యము నీ చెవులకు వినబడేవిగా దేవుని వాక్యానికి నువ్వు దేవుని వాక్యంలో ఎదగాలి. దేవుని వాక్యాన్ని దగ్గరికి నువ్వు రావాలి. దావీదు అంటా ఉన్నాడు, ఉదయాన్నే నీ కృపావరం నాకు వినిపించి, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని వచ్చిన, నేను నడవవలసిన మార్గంను నాకు తెలియచేయము అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల ఆత్మ సమత గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.
యెహోవా నీ నామముని బట్టి నన్ను బ్రతికించుము. యెహోవా నీ నామముని బట్టి నన్ను బ్రతికించుము. మనం బ్రతుకుతున్నాము అంటే, మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుని కృప వలనే ఉన్నాము. ఆయన కృపలో దేవాది దేవుడు ప్రతి హృదయ కాలము మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు. మనల్ని సజీవ లెక్కలు పెడతా ఉంటాడు. తిరిగి రాత్రి కాలం అయిన తర్వాత తిరిగి మరొక హృదయ కాలంలో దేవుడు తన కృపావరమును మనకు వినిపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికించుము. ప్రార్థన చేయాలి. యెహోవా దేవా యేసయ్యా నీ నామమును బట్టి నన్ను బ్రతికించు. మరొక దినం నీ కృపచేత నాకు అనుగ్రహించినందుకు వందనాలని దేవునికి వందనాలు తెలియచే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నీ నీతిని బట్టి నా ప్రాణం శ్రమలో నుండి తప్పించుము. నీ నీతిని బట్టి దేవా, నీ నీతిని బట్టి నా ప్రాణంను శ్రమలో నుంచి తప్పించుము. అనారోగ్యం నుంచి విడిపించుము. ఆపదల నుంచి విడిపించుము. సమస్యల నుంచి విడిపించుము. కష్టంల నుంచి విడిపించుము. ఇవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా నువ్వు చేసినప్పుడు దేవుడు ఇవన్నిటి నుంచి విడిపిస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలు, నీ నీతిని బట్టి నా ప్రాణం శ్రమలో నుంచి తప్పించుము. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఇవన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రార్థన ద్వారా ప్రార్థన చేయి. దేవుడు అన్నిటి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. మొదట నీ ప్రవర్తన అంతటిలో దేవునికి అధికారం కొప్పుకో. అప్పుడు నీ దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. ఈ సంవత్సరం అంతా కూడా నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఉదయాన్నే దేవుని కృపావరంను, దావీదు అంటా ఉన్నాడు, ఉదయాన్నే నీ కృపావరంను నాకు వినిపించుము. దేవుని వాక్యము ఉదయకాలంలో వినడం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. మన పడకల నుంచి మొదటగా లేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఉదయాన్నే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ నీతిని బట్టి నా ప్రాణం శ్రమలో నుంచి తప్పించుము. నేను నీ సేవకుడినై నీ కృపని బట్టి నా శత్రువులను సంహరించుము. నా ప్రాణంను బాధపరచు వారందరినీ నశింపచేయము. దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఎప్పుడు కూడా ఊకూడదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం యథార్థంగా సత్యంగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. మీరు ఊరికే ఉండి నిల్చుండండి, యుద్ధం చేసేది దేవుడైన మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలు, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మనం ఊరికే ఉండే చాలు, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనల్ని హింసించేవారిని, మనల్ని బాధ పెట్టేవారిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. తన బిడ్డల జోలికి వస్తే దేవుడు ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడు. ఇదే కాలము మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మన సమస్యలు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే నీకు ప్రార్థన అనే ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థన చేయి. ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి శ్రమ నుంచి నువ్వు విడిపించబడతావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరించుము. నా ప్రాణంను బాధపరచు వారందరినీ నశింపచేయము. దావీదు అంటాడు, నా ప్రాణంను బాధపరచు వారందరినీ కూడా నశింపచేయము అని. హృదయ కాలము నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడిని పక్షాలు యుద్ధము చేస్తాడు. నువ్వు ఊరికే ఉండవలనని దేవుడి వాక్యం చెప్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన శత్రువులనే మనకు మిత్రులుగా చేస్తాడు. మన శత్రువులు ఎదుటనే మనకు భోజనం చేస్తాడు. మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నేను హింసించే వారి గురించి ప్రార్థన చేయి. నేను శ్రమ పెట్టే వారి గురించి ప్రార్థన చేయి. నేను బాధ పెట్టే వారి గురించి ప్రార్థన చేయి. వారి మనస్సులు దేవుడు మార్చును గాక. దేవుడు వారిని తిరిగి నీ వైపు నడిపించును గాక. వారు రక్షణ పొందుకునురు గాక. హృదయకాలం పెట్టి మాటలను ఇప్పుడు మీరు హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్. ఉదయాన్నే దేవుని కృపావరము వినిపించమని ప్రతిరోజు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని వాక్యం అనే విత్తనము నీ దగ్గరకు వస్తుంది. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీకు దినములు స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో మరొక దినం నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు దినములు స్తోత్రములు నైనా. ఉదయాన్నే నీ కృపా
వాక్యంలో మాకు వినిపించమని నాయన ప్రభా దావీదు చేసిన ప్రార్థనని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. మేము కూడా ప్రతి హృదయ కలము నీ కృపావరంలో నాయన మాకు కూడా వినిపించండి. నాయన ప్రభా మనల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం బిడ్డలు కూడా వాక్యానుసరిగా వారిని వారు కట్టుకొని నాయన వారి ప్రవర్తన అంతటన తండ్రి ప్రభా నీకు అధికారం ఇచ్చే విధంగా నాయన ఆ బిడ్డల ఒక మనసులు మార్చండి. వారి యొక్క మార్గంలోని నాయన మీరు సరళం చేయండి. వారు చేసే పనులను దీవించండి, వారి రాకపోకలంతా కూడా దీవించండి. అలాగే మా సేవకులను మా సేవకురాలను దీవించండి. తండ్రి ఈ రోజు అంతా కూడా నీ కృపలో మనల్ని బలపరచండి, కాపాడండి, దీవించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. నాయన ఈ రోజు అంతట్లో కూడా నీ కృపావరములు నాయన మాకు తోడయుండి మనల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ కుటుంబంలో తోడై నీడయుండును గాక. ఆమేన్.